హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈరోజు మన షోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆవిడ గురించి చెప్పాలి అంటే అసలు అమ్మాయిలు ఎలాంటి ఫీల్డ్లో అయినా ఏమైనా సాధించగలరు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఆమె తన కెరీర్ని 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేసి మంచిగా సివిల్ ఇంజనీర్ ఫీల్డ్లో అమేజింగ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వచ్చారు. అండ్ తన సొంత ఫర్మ్ని కూడా స్టార్ట్ చేశారు, నోవా స్పేస్ అని. సో ఆవిడే నర్మదా గారు. సో ఈరోజు మన గెస్ట్, వారితో మాట్లాడి వారి జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. చాలా మందికి అమ్మాయిలకి మీరు ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఇలాంటి ఒక ఫీల్డ్లో వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా జర్నీని కొనసాగిస్తున్నారు. సో చెప్తారా మీ స్టోరీ గురించి? యా, థ్యాంక్ యూ అమ్మా. myself నర్మదా. నేను 18 ఇయర్స్లో ఉన్నప్పుడే అంటే ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ టీచింగ్ ఇన్ 1997 ఇన్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్. సో అక్కడ లెక్చరర్ లాగా జాయిన్ అయ్యాను. కరెంట్లీ ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ కన్సల్టెన్సీ. ఇట్ ఈస్ నోవా స్పేస్. ఇట్ ఈస్ అన్ ఆర్కిటెక్చరల్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ. Along with that, I am also Director Corporate Relations for St. Mary's Group. Recently, it has also announced as university. And also proudly says that I am Treasurer of Association of Consulting Civil Engineers India, Hyderabad Center. Happy to say that I am the only woman among all 50 plus centers all over India in principal office bearers. సో వండర్ఫుల్ అండి. అందుకనే ఐ వాజ్ ఆస్కింగ్, అంటే ఎప్పుడు మీ ప్యాషన్ స్టార్ట్ అయింది టువర్డ్స్ ఆర్కిటెక్చర్ కానీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ, లైక్ టువర్డ్స్ దిస్ ఫీల్డ్? సో యాక్చువల్లీ మా నాన్న వచ్చేసి మెకానికల్ ఇంజనీర్. 10th అవుతుంది నార్మల్ అందరిలాగానే. ఇంటర్మీడియట్ కాకుండా వీ ఆప్టెడ్ ఫర్ డిప్లొమా. సో ఆబ్వియస్గా 10th నాన్నని ఇంట్లో చూసిన తర్వాత మెకానికల్ ఇంజనీర్ అవ్వాలి అన్నది ఇంట్లో చూసిన దాన్ని బట్టి. అప్పట్లో మెకానికల్ ఇంజనీరింగ్లో అమ్మాయిలు ఉండకపోయేవాళ్ళు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. సో మా నాన్న ఏం కన్విన్స్ చేశారంటే మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ ఒకటే బిడ్డ అని అప్పట్లో జస్ట్ కన్విన్స్ చేసి హీ జాయిన్డ్ మీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ కమలా నెహ్రూ పాలిటెక్నిక్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్స్ కాలేజ్ ఇన్, అంటే అప్పుడు ఆప్ట్ చేసింది కంపల్సరీ ఉమెన్స్ కాలేజ్ ఉండాలి అని. కమలా నెహ్రూలో జాయిన్ చేశాను. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. సో మా నాన్న మెకానికల్, మా తమ్ముళ్ళు ఇద్దరు మెకానికల్, ఐఎమ్ ద ఓన్లీ వన్ సివిల్, విచ్ ఐ హ్యావ్ ఎ గ్రేటర్ స్కోప్ టు ఎక్స్ప్లోర్ ఇన్ దట్. సో అది రీజన్ అయినప్పటికీ కూడా ఐ హ్యావ్ మై ఓన్ పాత్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో ఐఎమ్ హ్యాపీ. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన తర్వాతనే మళ్ళీ అదే కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. ఇమీడియట్లీ సూన్ ఆఫ్టర్ మై డిప్లొమా ఐ జాయిన్డ్ యాజ్ అ లెక్చరర్. సో డిఫరెంట్ టర్నింగ్స్ ఉన్నాయి నా లైఫ్లో. సో అప్పుడు నాన్న దగ్గర ఉన్నప్పుడు, సో యాజ్ ఎ డాటర్ టు బిలాంగింగ్ టు ఎ ఫ్యామిలీ, ఐ సర్వ్డ్ యాజ్ అ పాలిటెక్నిక్ లెక్చర్. సూన్ ఆఫ్టర్ మ్యారేజ్ I have to become lecturer in an intermediate college teaching IIT physics. Okay. Tarvata malli next phase of a girl is giving birth to a child. Soon after giving birth to a child, I have started my own kindergarten. Okay. I mean, there are a lot of modulations in my journey, I have to say. So adi ayin tarvata publication kuda start chesanu while I was running kindergarten and also recognized primary school. I started my own publication. Okay. My father is an author of engineering books. I started writing the books also. Okay. I'm also author of 2 books that are applicable for the polytechnic students. Okay. So author good, and slowly I got opportunities in colleges also as a guest faculty. So running my school, I used to manage school publication and going as a guest faculty to various colleges. As the scenario was changing, I had to wind up the school in 2016-17 or so. But parallelly, I was working for the college too. So different colleges, I used to go as a guest faculty, honorary faculty or part-time faculty. At that time, civil professionals were very less to take up the lectures. Right. So I was given a freedom of work in all aspects. ఏ దాంట్లో అయినా. అండ్ అది ఇవ్వడానికి కారణం కూడా ఏంటంటే నా రిజల్ట్ ఆఫ్ వర్క్. ఇట్ ఈస్, వీ డోంట్ సింప్లీ గెట్ ఫ్రీడమ్ ఆఫ్ వర్క్, వీ గెట్ అవర్ రిజల్ట్ షుడ్ స్పీక్ అబౌట్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ వర్క్. సో దట్ వే నేను వర్క్ చేశాను. ఐఎమ్ హ్యాపీ వర్కింగ్ ఇన్ ఆల్ ప్లేసెస్. నౌ కరెంట్లీ చెప్పినట్టు 1 to 3 పొజిషన్స్లో ఐఎమ్ గోయింగ్ ఆన్ అహెడ్, హ్యాపీ గోయింగ్ ఆన్. సో మరి సొంత ఫర్మ్ని అంటే లైక్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేయాలి అని ఎందుకు ఆలోచన వచ్చింది? So due to some personal reasons, I have to quit my then working in a college as a panel HOD for group of colleges, for which I am Director Corporate Relations now.
recently took up the charge in the month of January. So due to some personal reasons I met with ఇంకా ఉమెన్ అన్నాక డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ ఫేస్ చేయాలి మనం. సో ఆ ప్రాసెస్లో ఐ హ్యావ్ టు క్విట్ మై జాబ్ డ్యూ టు మై పర్సనల్ రీజన్స్. ఎట్ దట్ టైమ్ ఇంకా అంత చేసి ఇంట్లో కూర్చోవాలంటే కూడా కొంచెం సో దెన్ ఐ స్టార్టెడ్ లర్నింగ్ సమ్ సాఫ్ట్వేర్ విచ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్. సాఫ్ట్వేర్ నేర్చుకున్న తర్వాత నేర్చుకొని ఏమన్నా చేయాలి కదా, ఐ స్టార్టెడ్ నా సర్కిల్లో ఉన్న 1-2 ప్రాజెక్ట్స్ నేను చేశాను. తర్వాత ఏమైంది, దట్ వాజ్ నాట్ ఐ మీన్ ఐ వాజ్ దెన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫర్మ్ ఒకటి ఉంటే ఇంటర్న్ లాగా వెళ్ళాను. యూ డోంట్ పే మీ ఎనీథింగ్, ఐ జస్ట్ కమ్ టు యూ, బంజారా హిల్స్. ఆ కంపెనీకి వెళ్తే ఏమైంది, వాళ్ళు ఫస్ట్ వీక్ ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అప్ టు ద వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ వర్. సెకండ్ వీక్ ఐ వాజ్ మేడ్ interact with the clients, vendors. Within a month, they started proposing me to start another branch towards the West City. Oh, nice. Then I started working on it for a month. I said technically, means as I was from academics, from academics, I was also into administration other than teaching. Also, I run school. So I was having good experience in multidisciplinary areas. So then I got a proposal. Then I thought and I started working on it. So then what happened, initially who initiated with a group of people, that changed, and now 2 members of us took a step ahead and started our own consultancy. That is what is Novospace, which is in Madhapur. We do take up architectural and engineering works. So Novospace lo like what kind of projects మీ చేస్తున్నారు? So as I said, ours is an architectural and engineering consultancy. మనం ఫస్ట్ ఒకటి అనుకుంటాం కదా, మా ఫర్మ్ పెట్టినప్పుడు ఇవి చేయాలని. అన్నిట్లో 1 అయితే టచ్ చేసాం. ఐ మీన్ మే నాట్ బి మెనీ. I don't want to run behind the projects, ma. Even if I get until now I have list of projects which I've completed 200+ దాకా ఉన్నాయి. చిన్నవే అవ్వచ్చు. 200+ is very big. They are very small. I have the total statistics of the projects that we have. Abroad కూడా చేసాం కొన్ని సర్వీసెస్. చిన్నవి అయినా పెద్దది అయినా క్లయింట్ ఎవరైనా కూడా when they come to us, we address it, we own them, and finally we will win them. ఇప్పటిదాకా ఎవరైతే వచ్చారో 100% ఐ కెన్ సే ఐ నీడ్ నాట్ డూ ఎనీ మార్కెటింగ్. మేము 2018 ముందు మేము సెటప్ చేయాలి అనుకున్నప్పుడు ఆఫీస్ అంతా సెటప్ చేసాం విత్ గుడ్ రిక్రూట్మెంట్స్ తీసుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ పిచ్ వాజ్ టు మార్కెట్. దెన్ కరోనా హిట్ అయింది. ప్రపంచం అంతా ఎట్లా హిట్ చేసిందో మమ్మల్ని కూడా ఇట్ ఎఫెక్టెడ్ అస్. సో బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ వీఆర్ ఏబుల్ టు సస్టైన్ అండ్ గో ఆన్. అంటే మేము ఏదైతే అప్పటి వరకు ఎక్సర్సైజ్ చేసామో ఇప్పుడు చేస్తున్నామో అదే. సో అప్పుడు మార్కెట్ ని హిట్ చేసి మోర్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేసుంటే ఇంకో డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళము. బట్ వీఆర్ హ్యాపీ, సెల్ఫ్ సస్టైన్, వీఆర్ గోయింగ్ గుడ్, హ్యాపీ. అండ్ ఎక్కువ ప్రాజెక్టులు తీసుకొని రన్ చేయాలి అన్న ఆలోచన అయితే నాకు లేదు. తీసుకున్న కొన్ని ప్రాజెక్టులు అయినా వాట్ ఎవర్ ద లిటిల్ నంబర్ ఆర్ స్మాలర్ ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్, హార్ట్ఫుల్లీ వీఆర్ డూయింగ్ అండ్ గెయినింగ్ ద హార్ట్స్. అండ్ దాంట్లో నాకు ఎక్సెస్ టైం ఏదైతే ఉంటుందో ఐ మేడ్ అ సిస్టమ్ ఆల్సో. నేను లేకపోయినా కూడా ఆటోమేటివ్ చేసేసాను. బికాస్ వాళ్ళు ఏ పని చేసినా కూడా నర్మదా మేడం చేస్తున్నారు అన్నట్టుగానే చేస్తారు. బికాస్ దే ఆర్ నాట్ హూ ఆర్ ఆన్సరబుల్. దే ఫీల్ మా మేడం ఆన్సర్ చేయాలి దీని గురించి, సో వీ విల్ డూ ద బెస్ట్ అన్నదే వాళ్ళు ఆలోచన. ఇప్పటివరకు ఐ హ్యావ్ ఎ గుడ్ టీమ్. అంటే మీకు తెలుసమ్మా, ఇక్కడ మనకు నేను పేపర్లో డిజైన్ చేసిన సిస్టంలో డ్రా చేసిన ఫైనల్గా వర్క్ చేసే వాళ్ళు కూడా చేయకపోతే ఫైనల్ ఐ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దట్. లక్కీలీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద టీమ్. ఈవెన్ డౌన్ లెవెల్ ఆన్ గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు కూడా మేడంకి మాట రావద్దు అన్నట్టుగానే చేస్తారు. సో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఇంత చేసినా చిన్నవి జరుగుతుంటాయి, అప్పుడు నేనే ఆన్సర్ చేస్తాను. నేను ఆన్సర్ చేసే విధానంలో కూడా మా టీంని కూడా విన్ అవుతాను. విన్ అయ్యి నెక్స్ట్ టైం మా మేడంకి ఈ పొజిషన్ మేము వాళ్ళని, అంటే కావాలని ఎవరు చేయరు కాబట్టి ఏమవుతుంది అంటే వాళ్ళకి దే ఫీల్ ఫర్ మీ, దే గెట్ కనెక్టెడ్ టు మీ, అండ్ it's going on happily, I can say. అది తెలుస్తుంది మీ మాటలలో మీ టీం గురించి, మీ జర్నీ గురించి. అండ్ అంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తున్నాయి, లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ జరుగుతుంది. సో మీరు ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ చూసారు బిగినింగ్ ఆఫ్ ద స్టేజ్లో, అండ్ ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ నడుస్తుంది? మీరు చెప్పిన ప్రశ్నకి జనరల్గా అందరికీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇంకొక యాడ్ ఆన్ నాకేముందంటే ఉమెన్గా కూడా ఒక ఛాలెంజ్. అది ఏంటి అంటే బీయింగ్ ఓకే, హ్యావింగ్ నాలెడ్జ్, స్టాండింగ్ ఆన్ సైట్. అక్కడ బిల్డర్స్ కానీ కాంట్రాక్టర్స్ ఉన్నా కూడా ఏదైనా మనం ఒకటి చెప్పామనుకోండి,
I'm happy with my attire, wearing saree on and going to the site. That is okay for me. That should not be a point. As a woman ga, they don't look up to my experience, they don't look up to my what am I saying, నేను ఏం చెప్తున్నాను అన్న దానికంటే నేను చెప్పింది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నారు బిగినింగ్ లో. అయినా కూడా ఐ స్టూడ్ దేర్. అంటే నేను చెప్పిన తర్వాత వన్స్ ఐ కన్వే టు ద కాంట్రాక్టర్ ఆర్ అ బిల్డర్ టు ఎగ్జిక్యూట్ దిస్ వే, they were doubting my actions or whatever it is. So I stood there. I did not go back. I did not get hurt. I did not go back. I stood there. I am still standing. I don't say I have overcome all the challenges till today. I am facing challenges. It is okay to face. As long as you are right, please stand for that. That is what to say. Even now kuda 100% ఇట్ ఈస్ మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను, మేల్ డామినేటెడ్ సొసైటీ 100%. అదే నేను ఒక విషయం చెప్తే 4 క్వశ్చన్స్ వస్తాయి. అదే ఒక మెయిల్ క్వశ్చన్ ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు యాక్సెప్టెన్స్ 4 చోట్ల నుంచి వస్తుంది. అదే నేను ఒక విషయం చెప్పినప్పుడు క్వశ్చన్స్ 4 చోట్ల నుంచి వస్తాయి. వాటి అన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి భయపడకుండా చెప్పాలి. ఒకవేళ ఆ ప్లాట్ఫామ్లో యాక్సెప్ట్ చేయకపోతే డిజెక్షన్ కూడా అవ్వదు. ఇది అందరికీ చెప్తున్నాను. ప్రపంచం చాలా పెద్దగా ఉంది. బీ పాజిటివ్, గో హెడ్. దట్ ఈస్ వాట్ టు సే మా. రైట్. అంటే బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. అంటే ఒక ఉమెన్గా మేనేజింగ్ ఫ్యామిలీ, మేనేజింగ్ అంటే ఇలాంటి ఒక ఫీల్డ్లో అండ్ బీయింగ్ ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వస్తుంటాయి. బట్ వాట్ ఈస్ మోటివేటింగ్ యూ ఇంత స్టాండ్ అలోన్గా, ఇంత స్ట్రాంగ్ మెసేజ్ ఓరియంటెడ్ బీయింగ్ దేర్ ఇన్? సో యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ మై విష్ బికమింగ్ అ సివిల్ ఇంజనీర్. సో నా లైఫ్లో ఏది జరిగినా కూడా ఒక పర్పస్ తోటే జరుగుతుందని నేను అనుకుంటాను. మా ఫాదర్ మెకానికల్, హీ ఈజ్ అన్ ఆథర్ ఆఫ్ ఆల్ మెకానికల్ ఇంజనీర్. సివిల్ జాయిన్ అప్పుడు నేను పుస్తకాలు రాయాలి అనుకున్నాను, రాశాను కూడా. ఆల్మోస్ట్ అన్ని పుస్తకాలు రాశాను. 2 మాత్రం పబ్లిష్ అయ్యాయి, 2 ప్రింటింగ్ స్టేజ్లో ఆగిపోయాయి. మిగిలినవన్నీ స్క్రిప్ట్ దగ్గర ఆగిపోయాయి. రీజన్ ఏంటంటే స్టేట్ బైఫర్కేషన్, బోర్డ్ బైఫర్కేషన్, దాని తర్వాత సిలబస్ ఫ్రేమింగ్, దాని తర్వాత ఇంకా పిల్లల పుస్తకాలు కూడా చదవట్లేదు ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసరికి కరోనా వచ్చింది. సో దిస్ ఆల్ థింగ్ హ్యాపెండ్. సో అలా నేను సివిల్ ఇంజనీర్ అయినప్పుడు కాలేజ్లో ఉండే, అంటే యాజ్ అ డాటర్ ఐ వాజ్, మా ఫాదర్ కూడా పాలిటెక్నిక్ లెక్చరర్ ఉండే. సో ఐ వాజ్ ఎ పాలిటెక్నిక్ లెక్చరర్ దెన్. Next, then husband was an intermediate college lecturer. I taught IIT physics in Guntur Vikas College. Next, I have a child, like మా బాబు పుట్టిన తర్వాతే నేను ఒక కిండర్ గార్డెన్ పెట్టాను. సో ఐ జస్ట్ మాడ్యులేటెడ్ హౌ ఇట్ వాస్. దెన్ ఫైనలీ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే మనిషిగా బ్రతికి ఉన్నందుకు ఎన్విరాన్మెంట్, కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీద వర్క్ చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ నేషనల్ కన్వీనర్ ఆఫ్ యువ జల్ బిరాదరి. ఎక్కడికి వెళ్ళినా అంటే ఫెయిర్గా, రేషనల్గా మనసు పెట్టి పని చేసినందుకే ఆ పొజిషన్లో ఉండగలుగుతున్నానని నేను నమ్ముతున్నాను. కష్టపడి అంటే వితౌట్ ఎనీ రిజర్వేషన్స్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఒక పని చేసినామంటే మనసుతోటి పని. మా నాన్న ఒకటి చెప్పేవాళ్ళు, పని చేస్తే పైన భగవంతుడు మెచ్చాలి బిడ్డ. ఇట్ ఈస్ నాట్ టు ఇంప్రెస్ సమ్వన్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ దట్ ఐ కెన్ డూ సంథింగ్, లెట్ మీ డూ ఫర్ ద ఫస్ట్. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్ మనిషిగా బ్రతికున్నందుకు, so environment, as I am breathing air, I am drinking water, I need to give back what I have with what I am living. Gratitude undi. Woman ga, I mean, I have faced many challenges in my life too as a woman. So I am supporting women. ఇక్కడ ఇంకొకటి కొంచెం మిస్ అయింది, బట్ అక్కడ డెసిగ్నేషన్ లేదు కానీ, బట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆల్సో యాజ్ అ ఉమెన్. సెకండ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ సివిల్ ఇంజనీర్. ఐఎమ్ అ సివిల్ ఇంజనీర్. So being a civil engineer, when I extended my domain from teaching to consultancy, నేను ఇందాక చెప్పాను కదా, ఉమెన్గా ఎదుర్కోవడమే కాకుండా నేను ఆల్మోస్ట్ గుడ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ పాఠాలు చెప్పాను, టీచింగ్ చెప్పాను. నేను సైట్కి వెళ్ళినప్పుడు దీనికి చాలా తేడాగా అనిపించింది. నేనేం ఫీల్ అయ్యానంటే ఇంతమంది పిల్లలకి చెప్పకుండా ఇక్కడికి వచ్చానే. అంటే ఐ హ్యావ్ డెలివర్డ్ మెనీ స్టూడెంట్స్ ఇన్ టు ద సొసైటీ, సివిల్ ఇంజనీర్స్ ఇన్ టు ద సొసైటీ. ఈ పాయింట్లు నాకే తెలీదే చాలా సైట్లో జరిగేవి. ఇంతమంది దట్ స్టార్టెడ్ పెంచింగ్ మీ. ఆ ఆస్పెక్ట్లో ఐ అప్రోచ్ వేరియస్ యూనివర్సిటీ టు బ్రిడ్జ్ ఇది ఇప్పుడు కాదమ్మా, ఇది 2018 నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు. రీసెంట్గా మీటింగ్లో పిలిచినప్పుడు కూడా ఇప్పుడు గవర్నమెంట్ చెప్పారని మీరు కూర్చున్నారు సార్, నేను 2018 నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ అనేసి. ముందు రోజు రాత్రి వచ్చిన దానికి ఐ వాజ్ రెడీ విత్ అ ప్రెజెంటేషన్ విత్ మై ఆల్ ఎక్సర్సైజ్ విచ్ ఐ వాజ్ డూయింగ్. సో అప్పుడు నేను చాలా మంది రిజిస్ట్రార్స్ని, ఐ మీన్ వైస్ ఛాన్సలర్స్ని,
నా వరకు ఎంతవరకు వీలైతే కలిసాను. దెన్ ఐ థాట్ ఐ నీడ్ అ ప్లాట్ఫామ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. దెన్ నన్ను అప్పుడే అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ ఇంజనీర్స్ ఇండియా హైదరాబాద్ సెంటర్లో కూడా చాలా వెల్కమింగ్ నోట్ ఉండింది. ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్లో కూడా ట్రై చేశాను, బట్ దేర్ అంత వెల్కమింగ్ నోట్ లేకుండే, అంటే టు యాక్సెప్ట్ ద థింగ్స్ అండ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ACCIలో there was a welcoming note. I tried putting my efforts and I am happy to make a note that I made a positive change in ACCI Hyderabad Center also. అంటే సివిల్ ఇంజనీరింగ్ కమ్యూనిటీ కూడా కొంత చేయాలి, ఏ గ్యాప్ ఉంది. ఇప్పుడు కూడా కరెంట్ చూస్తే కూడా ఇందాక డిస్కషన్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ ఉండట్లేదు, సీట్స్ ఉండట్లేదు. ఒకటే చెప్పాను నేను సార్ వాళ్ళకి, సార్ బయటకు వచ్చిన వాళ్ళకు సివిల్ ఇంజనీర్, సిఎస్సి, మెకానికల్ ఏదర్ పేరెంట్ కానీ స్టూడెంట్ ఏం చేస్తారు, ప్యాకేజ్. వాట్ ఈస్ దట్ ప్యాకేజ్ దట్ దే ఆర్ గెటింగ్? అది ఇప్పుడు 25,000 అని ఫిగర్ అవుట్ చేశాను ఇందాక మీటింగ్లోనే. 25 ఈజ్ నాట్ ఎ లెస్ నెంబర్ సార్. సిఎస్సి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన వాళ్ళకి 25 రావట్లేదు. మనము 25 ప్యాకేజ్ ఫర్మ్గా ఇప్పించడానికి ఒక స్ట్రాటజీ, వాళ్ళకి ఒక ట్రైనింగ్, ఇఫ్ దే ఆర్ ఎక్విప్డ్ విత్ దట్ స్కిల్స్ యాజ్ సూన్ యాజ్. ఇప్పుడు ఉన్న వాళ్ళే చాలా తక్కువ మంది సార్, చాలా తక్కువ కాలేజెస్. అది కనుక మనం ఎక్సర్సైజ్ చేయగలిగితే, జస్ట్ ఇప్పుడే మా వైస్ ప్రెసిడెంట్ గారు ఓయూ సార్ కూడా ఉన్నారు, వాళ్ళు పెద్ద వాళ్ళు, చాలా పెద్ద వాళ్ళే. ఆ ఎక్సర్సైజ్ కనుక టైం తీసుకొని చేయగలిగే, దాంట్లో ఏం చేయాలన్నది నాకు కొంత అవగాహన ఉంది. మీరు అడిగితే నేను చెప్పగలను. ఆ స్కిల్స్ ఎక్విప్ చేయగలిగి ఆ ఫస్ట్ బ్యాచ్ 25,000 మనం తీసుకోగలిగితే ఉన్న వాళ్ళ నమ్మకాన్ని మనం విన్ చేస్తాము, నెక్స్ట్ రావడానికి కూడా దోహదపడుతుంది. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. సో అది ఇంకా ల్యాక్ అవుతుందమ్మా. సివిల్ ఇంజనీరింగ్కి డిమాండ్ లేదంటే మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నాము, ఎంత ఇన్నోవేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్మెంట్. ఈ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కటే, బిల్డింగ్సే కాదు, రోడ్స్, రైల్వేస్, ఇరిగేషన్ స్ట్రక్చర్స్, లాట్ 100% దెర్ ఈస్ అ స్కోప్ అమ్మా. ఈవెన్ ఇప్పుడు నేను వాట్ ఎవర్ ఐఎమ్ ఎర్నింగ్, ఐ హ్యావ్ లైన్డ్ అప్ అండ్ ఎర్నింగ్. ఐ మీన్ ఐఎమ్ నాట్ దట్ గ్రీడీ అంటే మా ఫ్రెండ్స్ అంటారు, ఇవన్నీ పనులు చేయకుండా నువ్వు ఒట్టిని కన్సల్టెన్సీ చూసుకుంటే యూ విల్ గ్రో బై నంబర్. సో ఐ సెడ్ దట్ ఇట్స్ ఓకే, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ మే గెట్ 2 more cars. మీ అజెండా చాలా డిఫరెంట్ ఉంది, ఫర్మ్ ని పెంచాలి కాదు, లైక్ ఫస్ట్. బట్ నా టీం ఎవరైతే ఉన్నారో దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా కూడా ఐఎమ్ చాలా ప్లెజెంట్గా కూర్చున్నాను. ఎక్కడ ఏ పని కూడా డిస్టర్బ్ అవుతుందేమో, లేకపోతే వాళ్ళు తప్పులు జరుగుతాయేమో, మనుషులు అన్నాక తప్పులు చేస్తాం. బట్ ద అదర్ ఎండ్ను కూడా ఐ విల్ టేక్ ఇట్ పాజిటివ్లీ అండ్ ఐ ట్రై టు అడ్రస్ ద థింగ్స్ పాజిటివ్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ గోయింగ్ ఆన్. అండ్ 100% దెర్ ఆర్ ఛాలెంజెస్, దట్ ఈస్ ఓకే. ఒక్కొక్కసారి డిజెక్షన్ వస్తుంది, ఏడుపు కూడా వస్తుంది. ఇట్స్ ఓకే. నవ్వు ఒక ఎమోషన్ నవ్వుతాము, ఏడుపు ఒక ఎమోషన్ ఏడుస్తాము. బట్ దాంట్లోనే లాంగర్ టైమ్ ఉండడం అన్నది రాంగ్, ఎయిదర్ హ్యాపీనెస్ ఆర్ సారోనెస్. సో దాట్ వే వీ హ్యావ్ టు గో హెడ్. అంతే, అవన్నీ నేర్చుకుని వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అంతే. యా. అండ్ కమింగ్ టు, అంటే ఈ ఫర్మ్లో, ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఏ కైండ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్ చూస్ చేసుకోవాలి, అండ్ ఎట్లా అంటే స్టీల్ ఏది తీసుకోవాలి, సిమెంట్ ఏది తీసుకోవాలి అనేది. సో ఈ స్ట్రక్చర్, అంటే ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు ఎలా చూస్ చేస్తారు, ఎలాంటివి? సో ఒక ప్రాజెక్ట్ సపోజ్ ఒక ప్రాజెక్ట్ లీడ్ అంటాం మనం వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అడుగుతాను. అంటే అసలు వాళ్ళు ఏం కన్స్ట్రక్షన్ కావాలి అనుకుంటున్నారు, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, వాట్ ఆర్ ద సర్వీసెస్ రిక్వైర్డ్. సెకండ్ థింగ్ ఈస్ బడ్జెట్, బికాస్ మనకి ఎంత కావాలి అనుకున్నామో అంత బడ్జెట్ అని చెప్తాం. సో వెన్ దే సే అబౌట్ ద బడ్జెట్, ఆఫ్టర్ దెమ్సెల్వ్స్ సేయింగ్ కాబట్టి ఈ బడ్జెట్లో ఈ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్కి ఇవి వస్తాయి, దీంట్లో అంటే డెఫినెట్గా మనం ఎంత పిండి కొద్ది రొట్టె అంటారు, పైసలు మనం ఎంత పెడితే అంత క్వాలిటీ వస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు సొసైటీలో చూసుకుంటే ఆల్ వెరైటీస్ ఆఫ్ మటీరియల్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏది ఆప్ట్ చేయాలి అంటే, ఏది ఆప్ట్ చేసినా కూడా విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద క్లయింట్. ఇప్పుడు మనం బంగారం ఉన్నాయి, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సెడ్. So first thing, we will take the requirement. Second, the next immediate thing is we will ask for the budget. సో బడ్జెట్ ఇవి రెండు అడిగిన తర్వాత దాంట్లో కంపాటబుల్గా రెండు సెట్ అవ్వలేదనుకో, సింప్లీ ఐ విల్ సే నో. బికాస్ నాకు ప్రాజెక్ట్ రాకపోయినా కూడా పర్వాలేదు, బట్ వచ్చిన ప్రాజెక్ట్ని క్వాలిటేటివ్గా కంప్లీట్ చేయాలన్నది, హ్యాపీగా కంప్లీట్ చేయాలి, క్వాలిటేటివ్గా కంప్లీట్ చేయాలి. మళ్ళీ అక్కడో కమిషన్ ఇక్కడో కమిషన్ అవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తాము. ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ రిక్వైర్మెంట్స్ రెండు మీట్ అయ్యేటట్టు ఉంటే చాలా క్లియర్గా చెప్తాము, దిస్ ఇస్ ద క్వాలిటీ దట్ యూ కెన్ గెట్. కొన్ని ప్రాజెక్టులు అయితే మేమైతే ఈ వాళ్ళకు ఇప్పుడు బడ్జెట్ చాలా లెస్ ఉంటే ఆబ్వియస్గా క్వాలిటీ తగ్గించాల్సిందే.
ఈ క్వాలిటీలో అయితే మేము చేయము. ఇట్స్ ఓకే, కావాలంటే ఫ్రెండ్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఐ విల్ కమ్ అండ్ విజిట్ వన్ సైట్, బట్ ఐ విల్ టెల్ ద మీన్స్ వాట్ వుడ్ హ్యాపన్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ అ లో క్వాలిటీ. సో అది మాత్రం చెప్తాము. సో అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ మెటీరియల్స్లో స్టీల్ పరంగా చూసుకుంటే ఎలాంటి అంటే ఏ బ్రాండ్ మంచి క్వాలిటీ ఉంది అంటే మీరు రికమెండ్ చేసేది కానీ చెప్పేది కానీ? So there are various number of steel qualities are also there. So now recently also we have conducted one national conference on steel structures also. Number of steel qualities are there, brands also ఉన్నాయి. సో మేజర్గా ప్రీమియం బ్రాండ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే హైరైజ్ బిల్డింగ్స్లో కానీ, తర్వాత విల్లా కమ్యూనిటీస్లో కానీ, ఇండిపెండెంట్ హౌసెస్లో కానీ, సపోజ్ మీరు స్టీల్ అని స్పెసిఫిక్గా చెప్పారు కాబట్టి ప్రీమియం బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. సో మేము మేజర్గా అంటే యాక్చువల్లీ ప్రొక్యూర్మెంట్ సెక్షన్ నాది కాదు, బట్ అనుకోకుండా మొన్న రీసెంట్గా తెలిసింది ఏంటంటే శ్రీ టీఎంటీ దే ఆర్ యూజింగ్ ఫర్ లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీమియం బ్రాండ్స్ దట్ ఈస్ బీన్ యూస్డ్ ఇన్ ఫర్ టీఎంటీ స్టీల్ అన్నది. ఓకే. సో ఇక్కడ శ్రీ టీఎంటీ అనగానే మాకేంటంటే ఆల్రెడీ వీఆర్ అసోసియేటెడ్ విత్ మిస్టర్ రాజీవ్. సో మాకు ఎక్కడ బోర్డు కనబడ్డా వీ విల్ రాజీవ్ అన్న గుర్తొచ్చేస్తారు అన్నట్టు. ద రీజన్ వై ఈస్ ద ప్రాంప్ట్నెస్ ఇన్ రెస్పాన్స్, ప్రాంప్ట్నెస్ ఇన్ డెలివరీ. ఐ మీన్ అంటే రెస్పాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్లయింట్కి ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్లో అయినా, ఏ మెటీరియల్ వెండర్ అయినా కూడా మనం రెస్పాండ్ టైం అయ్యాం అనుకోండి, 0.5% ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది. వెన్ వీ నాట్ రెస్పాండింగ్, హాయ్ అనగానే, ఇప్పుడు నౌడేస్ వాట్సాప్ ఈస్ ద బెస్ట్ మీడియా, హాయ్ అనగానే మనం హాయ్ అనేసరికి అక్కడ సగం ప్రాబ్లం తగ్గిపోతుంది. ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత పేషెంట్స్తో మనం అడ్రస్ చేయాలి, 100% సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడానికి టైం పట్టవచ్చు, వాళ్ళు సాల్వ్ చేయలేనివి కూడా అడగొచ్చు, క్రియేట్ చేసిన వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వెన్ వీఆర్ దేర్ టు అడ్రస్, ఆ విషయంగా రాజీవ్ ఆర్ దేర్ టీమ్ హాయ్ అనగానే రెస్పాన్స్ దట్ విల్ బి వెరీ గుడ్. సో ఎన్ని ఇయర్స్ నుంచి శ్రీ టీఎంటీ నుంచి అసోసియేటెడ్ ఉన్నారు? సో యాక్చువల్లీ నేను 2018 నుంచి కన్సల్టెన్సీలోకి వచ్చాను. బట్ అంతకుముందు కూడా ఇప్పుడు నేను డైరెక్ట్ ఇప్పుడు సివిల్ ఇంజనీర్ అంటే ఇంట్లో ఎవరు కట్టుకున్నా, ఫ్రెండ్స్లో ఎవరు కట్టుకున్నా దే ఇన్వాల్వ్ మీ ఆబ్వియస్గా కదా. ఇంట్లో ఎవరి ఇల్లు కట్టుకున్నా కూడా బీయింగ్ ఏ సివిల్ ఇంజనీర్ పోయినప్పుడు ఒక అడ్వైస్ అంటే ఏది అన్న. సో ఐ థింక్ ఇట్ ఈస్ అడిక్టెడ్ ఐ కెన్ సే. ఓ మై గాడ్. బట్ దట్ వాస్ ప్యాసివ్ టు సే. అప్పుడు అంటే ఈ బ్రాండింగ్ కానీ లేకపోతే వీళ్ళ సైకిల్ అని తెలియదు. బట్ జస్ట్ క్యాషువల్లీ ఐ యూస్ టు గో అండ్ ఐ యూస్ టు సజెస్ట్ ఇట్. ఐ కెన్ సే డికేడ్ నుంచి శ్రీ టీఎంటీ నుంచి అసోసియేటెడ్. వండర్ఫుల్. అండ్ అంటే మీ జర్నీలో నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది ఏంటంటే మీరు అన్నట్టు ఒక ఉమెన్గా యూ హెవ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇంజనీర్ ఫీల్డ్ కానీ, సివిల్ ఇంజనీర్ ఫీల్డ్ కానీ, స్టూడెంట్ పరంగా, టీచింగ్ పరంగా, ఎఫిషియన్సీ పరంగా. సో ఎవరైతే కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్నారో, ఒక ఉమెన్ ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇష్టం మీదై ఉండాలి. ఇట్ షుడ్ బి యువర్ కాల్. ఇట్ ఈస్ నాట్ సమ్ వన్స్ కాల్. ఎవరు చెప్పారనో, ఎవరో అడిగారనో, ఎవరినో చూసో, ఎవరో ఏదో చేస్తున్నారని మీరు రాకండి. మీకు ఇష్టం అయ్యి ఇట్ షుడ్ బి యువర్ కాల్. థింక్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ట్రై టు బీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఫ్రమ్ ఇన్నర్ సైడ్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ సింగిల్ యూ కెన్ గో హెడ్. అంటే ఎవరో ఉంటేనే నేను ముందుకు వెళ్తాను అన్న ఆలోచన కాకుండా నేను ఒక్కదాన్నైనా కూడా నేను ముందుకు వెళ్ళగలను, వెళ్తాను. సపోర్ట్ ఉంటే దట్ ఈస్ అన్ ఆర్డర్. ఇఫ్ దెర్ ఇస్ అ సపోర్ట్ 100% ఇట్ ఈస్ అన్ యాడ్ ఆన్. బట్ ఇంటర్నల్లీ యూ షుడ్ ఫీల్ 2 things. ఇట్ షుడ్ బి యువర్ కాల్. సెకండ్ థింగ్, ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు ఫేస్ ద థింగ్స్ అండ్ ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు సాల్వ్ ఇట్, రిజాల్వ్ ఇట్ అండ్ గో హెడ్. అవి రెండు ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయమ్మా, ముందుకెళ్ళిపోతూ ఉండాలి అంతే, చిరునవ్వుతాం ఇలాగా. సో వండర్ఫుల్ అండి, సచ్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అని చెప్పాలి. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.